అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హరిహర వీరమల్లు చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసింది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్తో పూజిత పున్నాడ, అనసూయ భరద్వాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో డాన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనసూయ ఓ టీవీ రియాలిటీ షోలో చెప్పేసింది. అంతేకాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే పాటలు కంపోజ్ చేసిన గణేష్ మాస్టర్ మరోసారి ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయబోతున్నాడట. MM కీరవాణి మ్యూజిక్ విజువల్ ట్రీట్ గా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి జ్యోతి కృష్ణ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే ప్లాన్ చేశాడని అర్థమవుతూ ఉండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనీవిని ఎరగని రికార్డులు సృష్టించింది. సినిమా విడుదలై 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ చాలా చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ముఖ్యంగా పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ వసూళ్లు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీ OTTలోకి వచ్చేసింది. గత కొన్ని వారాల నుంచి పుష్ప 2 చిత్రం OTT విడుదల గురించి పలు రూమర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసింది. గ్లోబల్ OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. వాస్తవానికి పుష్ప 2 మూవీ మాత్రమే జనవరి 30 నుంచి OTTలోకి వస్తుందని ప్రచారం సాగింది. రీలోడెడ్ వర్షన్ స్ట్రీమింగ్ కావడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. అయితే ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తూ 23 నిమిషాలు కలిపిన పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ గురువారం అర్ధరాత్రి నుంచి OTTలోకి వచ్చేసింది. ఆర్థిక లావాదేవీల్లో ఎంతో కీలకమైన శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నటుడు విజయ్ సేతుపతి అభ్యర్థించారు. పాన్ కార్డుకు సంబంధించిన సమాచారం, అప్డేట్లను తమిళంలో అందుబాటులో ఉంచాలని కోరారు. తాజాగా ఓ ఈవెంట్లో విజయ్ సేతుపతి మాట్లాడారు. పాన్ కార్డు వివరాలు ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. దీనివల్ల ఈ భాషలు రానివారు పాన్ కార్డు అప్డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమిళ భాషను యాడ్ చేయడం కష్టమైనప్పటికీ ప్రయత్నించాలని కోరారు. పాన్ కార్డు వెబ్సైట్లో తమిళంలో సమాచారం అందుబాటులో ఉంటే అది మరింత ఎక్కువ మందికి చేరుతుందన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ సినిమాతో యాక్టర్గా తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సిద్ధార్థ్ జెనీలియా కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో మ్యూజిక్ బ్యాండ్ టీంలో ఒకటిగా నటించాడు తమన్. అయితే ఆ తర్వాత కంపోజర్గా మాత్రమే సక్సెస్ఫుల్ గా ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ కంపోజర్లలో ఒకటిగా నిలిచాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్టార్ కంపోజర్ మళ్లీ నటుడిగా మారబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. తాజా టాక్ ప్రకారం అథర్వ వన్ ఆఫ్ ది కీ రోల్ నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో తమన్ లీడ్ యాక్టర్ గా కనిపించబోతున్నాడట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందని కోలీవుడ్ సర్కిల్లో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇదే నిజమైతే తమన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనేది అంతటా ఆసక్తికరంగా మారింది. జయలక్ష్మి ఫర్టిలైజర్స్ అధినేత తణుకు మాజీ ఎమ్మెల్యే దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలపర్తి నారాయణ చౌదరి భార్య రాజేశ్వరి దేవి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మృతి చెందారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు రానాకు రాజేశ్వరి స్వయాన అమ్మమ్మ. రానా తండ్రి సురేష్ ఆమెకు అల్లుడు. ఈ నేపథ్యంలో ఆమె అంతిమయాత్రలో పాల్గొన్న రానా అమ్మమ్మ పాడమోశారు. రాజేశ్వరి దేవికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నెడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుకుపల్లి శేషారావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పలువురు టీడీపీ నేతలు కూడా రాజేశ్వరికి నివాళులర్పించారు. రీసెంట్గా సత్య సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని, ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రతిజ్ఞ చేశాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో సిండికేట్ పేరుతో రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించేసి అందరినీ షాక్కు గురి చేశాడు. అయితే అమితాబ్ బచ్చన్, వెంకటేష్, ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ స్టేట్మెంట్ పై స్పష్టత ఇచ్చాడు వర్మ. అవును నిజమే, నేను సిండికేట్ పై వర్క్ చేస్తున్నా, కానీ ప్రొడక్షన్ హౌస్ నటీనటులకు సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ట్వీట్ చేశాడు. అత్యంత భయంకరమైన జంతువు ఒక్క మనిషి మాత్రమే అనే పాయింట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించి హాట్ టాపిక్ గా నిలిచాడు.
తన జీవితంలో ఎన్నోసార్లు గౌరవాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యాయని బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వివాహానికి ముందు తన జీవితం గురించి వివరాలు పంచుకున్నారు. బ్రేకప్ తనను పూర్తిగా మార్చేసిందన్నారు. మనం అమితంగా ఇష్టపడే వాళ్ళు మనల్ని తిరస్కరించినప్పుడు కలిగే బాధను నేను అనుభవించాను. మన గౌరవాన్ని కోల్పోయి వారి వెంట పడతాం. ఆ సమయంలో మన ఆత్మ గౌరవాన్ని కూడా కోల్పోయామనే విషయాన్ని గ్రహించలేం. నా జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మీరు ఎలాంటి వ్యక్తిని మీకు భాగస్వామిగా రావాలి అనుకుంటున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే తర్వాత జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. ఒకరితో ప్రేమలో పడటం చాలా సులభమే. ఆ వ్యక్తితో జీవితం ఎలా ఉంటుందనేది ఆలోచించుకోవాలి. మనం ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను, శ్రద్ధను కోరుకుంటున్నాం, కానీ వారికి కూడా మనం వాటిని అందించగలమా లేదా అనేది విషయమని తెలిపారు. 2015లో మీరా రాజ్పుత్ను షాహిద్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి వివాహ బంధానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. మీరాను కలిసే ముందు వరకు పెద్దలు కుదిర్చిన వివాహం మీద నమ్మకం కలగలేదన్నారు. ఆమెతో జీవితం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి అనుజ చిత్రం చోటు దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం నామినేట్ అయింది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గురీత్ మోంగా కలిసి నిర్మించారు. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే 9 ఏళ్ల బాలిక జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్కి ఆడమ్ జే గ్రెయిన్స్ దర్శకత్వం వహించారు. మరోవైపు ఈ సినిమా ఫిబ్రవరి 5న ఓటీటీలోకి వస్తుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఈ మూవీ గురించి ప్రియాంక చోప్రా స్పందిస్తూ జీవిత గమనాన్ని మార్చే సినిమాగా ఈ మూవీ అందరిని మెప్పిస్తుందని అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని చెప్పారు. సమాంతా, వరుణ్ ధావన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన సిరీస్ వ్యూస్ పరంగా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మీర్జాపూర్ 3 కూడా అమెజాన్లో అత్యధిక వ్యూస్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ 2 వెబ్ సిరీస్లు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఒకటి గ్లోబల్ స్థాయిలో సత్తా చాటగా మరొకటి జాతీయ స్థాయిలో మెరిసింది. రాజన్ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ హనీ బన్నీలో 80 నుండి 90ల కాలంలో సమాజంలో మహిళల పరిస్థితి ఏంటనేది చూపించారు. హనీ పాత్రలో సమాంతా నటించి మెప్పించారు. తన కుమార్తె నదియాను రక్షించుకునే ప్రయత్నంలో మెప్పించింది. అభిషేక్ బచ్చన్ తండ్రి పాత్రలో నటించిన కొత్త చిత్రం ఐ వాంట్ టు టాక్. సుజిత్ సర్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గత ఏడాది నవంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు సుజిత్ స్పందించారు. దీని బాక్సాఫీస్ రిజల్ట్ తనని ఎంతో బాధించిందని అన్నారు. నా షరతులు, నాకున్న విజన్తో సినిమాలు తీయగలిగినంత కాలం దర్శకుడిగా వ్యవహరిస్తాను. సినిమా ఫలితం కొన్నిసార్లు మనల్ని నిరాశకు గురి చేస్తుంది. అందులో ఏ సందేహం లేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నా. ఇప్పుడు మా సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఆ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వేదికగా చాలా మంది మా సినిమా చూస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు, సినిమా తమకు నచ్చిందని చెబుతున్నారు అని అన్నారు. తమిళ సినిమా విరుమన్ ద్వారా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. తమిళ సినిమాలో హీరోయిన్గా రాణిస్తున్న అదితి తన తాజా చిత్రం నిసిప్పాయ సక్సెస్ను ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమా తెలుగులో ప్రేమిస్తావా పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా అదితి మీడియాతో మాట్లాడుతూ సినిమాలోకి తన ఎంట్రీ గురించి అవకాశాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు విరుమన్, మావిరన్, నేసిప్పాయ చిత్రాలతో అదితి నటించింది. ప్రస్తుతం వన్స్ మోర్ అనే చిత్రంలో నటిస్తుంది. మెడిసిన్ పూర్తి చేశాక సినిమాల్లోకి వస్తానంటూ తండ్రి శంకర్ను అడిగానని అదితి చెప్పింది. దీనికి తండ్రి తనకి ఓ షరతు విధించారని, ఆ షరతుకు ఒప్పుకొని సినిమాలు చేస్తున్నారని పేర్కొంది. సినిమాల్లోకి తన ఎంట్రీపై సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఓ నిర్ణీత గడువులోగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తికి అంకితం కావాలని తండ్రి చెప్పారని అదితి వివరించింది. సినిమాల్లో అవకాశాల కోసం తండ్రి పేరు ఉపయోగించుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. అందరిలాగే ఆడిషన్స్కు వెళుతూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రముఖ దర్శకుడి కూతురు కావడం తనకు సంతోషమేనని, అయితే ఆయన పేరుతో అవకాశాలు పొందడం తనకు ఇష్టం లేదని అదితి చెప్పింది. కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో మోనాలిసా అనే యువతి వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను ఉద్దేశిస్తూ కంగనా రనౌత్ ఇన్స్టాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమె లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారన్నారు. ఫోటోలు, వీడియోల కోసం మోనాలిసాను ఇబ్బంది పెట్టిన తీరు బాధ కలిగించిందన్నారు. తన సహజ సౌందర్యంతో ఇంటర్నెట్లో సంచలనంగా మారిన మోనాలిసాతో ఫోటోలు దిగేందుకు కొందరు ప్రవర్తించిన తీరు నన్ను బాధించింది. నేను వారిని ద్వేషించడం తప్ప ఏమి చేయగలను? ఇండస్ట్రీలో ఆమె రంగులో ఉన్న హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. వారందరినీ మీరు ఇలానే అభిమానిస్తున్నారా? కాజోల్,
కౌల్, దీపికా పదుకొనే వంటి నటీమణులపై చూపిన ప్రేమాభిమానాలే కొత్త హీరోయిన్లపై కూడా చూపిస్తున్నారా? మోనాలిసాను గుర్తించినట్లు అలాగే ఉన్న కొత్త వారిని ఎందుకు గుర్తించరు అని కంగనా రనౌత్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇక కంగనా రనౌత్ సినిమాల విషయానికి వస్తే ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ ఎట్టకేలకు ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा। मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर, और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई, सारे मुद्दों पर बातचीत हुई। और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं। और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है। तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है। आपका बहुत बहुत धन्यवाद सर, आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे, मैंने देखा जी। ढूंढना कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करोगी जब तो आगे बढ़ोगी ना। हाँ ना, बढ़ने का मन है, आगे बढ़ेंगे ना, बढ़ेंगे। जज्बा चाहिए है ना, और वो मेरे ख्याल से बच्ची है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी। थैंक यू। చిత్ర పరిశ్రమలో పరిస్థితిని ఉద్దేశించి నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే ఇక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువ అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని తాను గతంలోనే చెప్పానన్నారు. డబ్బున్న వాళ్ళందరూ సినిమా చేయొచ్చని, కాకపోతే లాభాలు అందరికీ వస్తాయనే నమ్మకం లేదని తెలిపారు. సినీ పరిశ్రమలో ఉండే పరిస్థితుల గురించి గతంలోనూ నేను మాట్లాడాను. అందరూ నన్ను విలన్లా చూశారు. ఒక సినిమా తెరకెక్కించాలంటే కనీసం 1 కోటి నుంచి 4 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి అదే డబ్బును మీ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, లేదంటే భూమి కొనుగోలు చేయండి. ఇండస్ట్రీలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. ఇలాంటి నిజాలను ఎవరూ బయటకొచ్చి చెప్పరు. డబ్బున్న వాళ్ళు ఎవరైనా సినిమాలు చేయొచ్చు. విజయ్ మాల్యా, అంబానీ కూడా సినిమాలు చేయొచ్చు. వారి వద్ద అంత డబ్బుంది. కానీ వాళ్ళెందుకు సినిమాలు నిర్మించడం లేదు? ఎందుకంటే సినీ పరిశ్రమలో సరైన లాభాలు ఉండవని వాళ్లకు తెలుసు అని విశాల్ అన్నారు. పరాశక్తి ప్రస్తుతం ఈ టైటిల్ విషయంలో కోలీవుడ్లో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఇద్దరు హీరోల చిత్రాలకు ఒకే టైటిల్ పెట్టడం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ క్రమంలోనే తన సినిమాకు పరాశక్తి టైటిల్ పెట్టడంపై విజయ్ యాంటోనీ క్లారిటీ ఇచ్చారు. విజయ్ యాంటోనీ పిక్చర్స్ బ్యానర్పై తాను గత ఏడాది జూలై నెలలోనే దీనిని రిజిస్టర్ చేయించుకున్నానని తెలియజేశారు. తెలుగులో తాను పరాశక్తి అనే టైటిల్ ఉపయోగించుకునేలా ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన అధికారిక పత్రాన్ని షేర్ చేశారు. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ యాంటోనీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇదే టైటిల్తో నటుడు శివకార్తికేయన్ సినిమా రూపొందుతుంది. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల కథానాయిక, రవి కీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు 150 కోట్ల బడ్జెట్తో విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుందని సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ను బుధవారం సాయంత్రం ప్రకటించారు. పరాశక్తి పేరుతో తమిళం, తెలుగు భాషల్లో ఇది విడుదల కానుందని టీం వెల్లడించింది. ఈ మేరకు గ్లిమ్స్ విడుదల చేసింది. ఈ టైటిల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు విజయ్ యాంటోనీ సినిమా టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి తమిళంలో శక్తి తిరుమగన్ అని, తెలుగులో పరాశక్తి అని పేరు ఫిక్స్ చేశారు. దీంతో ఇది కోలీవుడ్లో చర్చకు తెరతీసింది. సినిమా పేరు ముందే చెప్పినప్పటికీ విజయ్ యాంటోనీని పలువురు తప్పుబట్టారు. తన చిత్రానికి ప్రేక్షకుల్లో హైప్ రావడం కోసమే ఆయన అదే టైటిల్ కావాలని పెట్టారని పలువురు అన్నారు. ఈ క్రమంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలకు ఇదే 25వ ప్రాజెక్టు కావడం విశేషం. హిందీ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి రెజీనా. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీకి దక్షిణాది నటీనటుల అవసరం ఉందని ఆమె అన్నారు. ఆ పరిశ్రమలో దక్షిణాది తారలకు ఉండే అవకాశాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడారు. బాలీవుడ్ వాళ్లకు ఇప్పుడే వేరే ఆప్షన్ లేదు. గతంలో గడ్డు పరిస్థితులు ఉండేవి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తారలకు అక్కడ అవకాశాలు దొరకడం ఎంతో కష్టంగా ఉండేది. అప్పట్లో మీరు సౌత్ నుంచి వచ్చారని తెలిస్తే ఛాన్సులు ఇచ్చేవాళ్ళు కాదు. దానికి భాషాపరమైన ఇబ్బందులు కూడా ఓ కారణమై ఉండొచ్చు. కానీ కరోనా తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. సౌత్కు చెందిన సినీ తారలకు ఇప్పుడు వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తున్నారు. తమ చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం కోసం వారు దక్షిణాది తారలను ఎంచుకోవడం అవసరంగా మారింది అని చెప్పారు.
క్రికెటర్ సిరాజ్ బాలీవుడ్ నటి మహిరా డేటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మహిరా శర్మ తల్లి స్పందించారు. ఇలాంటి నిరాధారమైన ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని మహిరా శర్మ తల్లి సానియా శర్మ విజ్ఞప్తి చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ, అసలు మీరేం మాట్లాడుతున్నారు? బయటి వ్యక్తులు అనేక విషయాలు చెబుతూ ఉంటారు. నా కుమార్తె ఇప్పుడు ఒక సెలబ్రిటీ. దీంతో అభిమానులు ఆమెకు ఎవరితోనో సంబంధాలు అంటగడుతూ ఉంటారు. వాటిని నమ్మాలా? ఇలాంటి వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం అని ఖండించారు. ఎంతో మంది ప్రజలను వేధించే సమస్యల్లో ఊబకాయం ఒకటి. అధిక బరువుతో బాధపడుతున్న వారిలో ఇది అనేక తీవ్ర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. స్థూలకాయంపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని ఎక్స్ వేదికగా రీపోస్ట్ చేస్తూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలను కూడా ఇచ్చారు. ఊబకాయం గురించి ప్రధాని మోదీ చెప్పింది వాస్తవం. కొన్నేళ్లుగా నేను ఇదే చెబుతూ వస్తున్నా. ఇప్పుడు ప్రధాని మోదీనే స్వయంగా ఈ అంశాన్ని లేవనెత్తారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే అంత బాగుంటుంది. సరిపడా నిద్ర, స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి, మన వంటకాల్లో తక్కువ నూనె వాడకం, దేశీ నెయ్యి వినియోగించాలి. ఊబకాయంతో పోరాడేందుకు ఇవే పెద్ద ఆయుధాలుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా వ్యాయామాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఎలాంటి వ్యాయామమైనా ఖచ్చితంగా రోజు చేసేందుకు ప్రయత్నించండి. నేను చెప్పింది నమ్మండి. స్థూలకాయాన్ని పాలద్రోలడంలో ఇది ఉపయోగపడుతుంది అని షేర్ చేశారు. దీంతో పాటు ప్రధాని మోడీ గతంలో మాట్లాడిన వీడియోను జత చేశారు. బాలీవుడ్ వివాదాస్పద నటి పూనం పాండే కూడా ఈ జాబితాలో చేరారు. ఎప్పుడూ బోల్డ్ ఫొటోస్, కామెంట్లతో వార్తల్లో ఉండే పూనం తాజాగా ప్రయాగ్రాజ్కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తన ఇన్స్టా స్టోరీలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటో క్యాప్షన్గా నా పాపాలన్నీ కొట్టుకుపోయాయని రాశారు. పూనం పాండే షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి, జీవితాన్ని చాలా దగ్గరగా చూసా. ఇక్కడ 70 ఏళ్ల వృద్ధుడు చెప్పులు లేకుండా గంటల తరబడి నడుస్తాడు. ఇక్కడ విశ్వాసానికి హద్దులు లేవు. కుంభమేళాలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి మోక్షం దొరుకుతుందని ఆశిస్తున్నా. ఇక్కడి భక్తి నన్ను మూకబోయేలా చేస్తుంది అని పూనం పాండే తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆమె పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండగా నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా నిలవుక్కు ఎన్మెల్ ఎన్నడి కోపం. ఈ సినిమా నుంచి గత ఏడాది ఆగస్టులో విడుదల యూట్యూబ్లో 142 మిలియన్కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది గోల్డెన్ స్పారో సాంగ్. ఈ హిట్ పాట ఇప్పుడు తెలుగులో విడుదలైంది. తెలుగులో రాంబాబు గోసాల సాహిత్యం అందించగా సుభాషిణి, అరిహు తదితరులు ఆలపించారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ప్రియా ప్రకాష్ వారియర్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో ధనుష్ తెరకెక్కిస్తున్న చిత్రం నిలవుక్కు ఎన్మెల్ ఎన్నడి కోపంలోని పాట ఇది. ఈ స్పెషల్ సాంగ్లో ప్రియాంక మోహన్ నటించారు. శుక్ర, మాటరాని మౌనం ఇది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తూ ఉండగా జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా నటిస్తుంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్పై AU&I, మెర్చెక్సార్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, A. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. కిల్లర్ షాట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా 3వ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం 50% షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొని కీలకమైన యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా లవ్, రొమాన్స్, రివెంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలను అద్భుతంగా మిళితం చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. సరికొత్త సైఫై యాక్షన్ థ్రిల్లర్గా కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం టీం త్వరలో రెడీ అవుతుంది. కిల్లర్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు. కోలీవుడ్ నటుడు జీవా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటిస్తున్న తాజా చిత్రం అగత్య. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారీ గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా విజయ్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్గా విడుదలైన సెకండ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది. నేలమ్మ తల్లి అంటూ సాగే ఈ పాట అర్జున్ను హైలైట్ చేస్తూ ఉంది. జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అగత్యతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఉన్న పోస్టర్ ప్రచురించారు. 2వ పేజీలో లైలా పోస్టర్ ప్రచురించారు. 3వ పేజీలో స్టార్ మా పబ్లిక్ నోటీస్తో పాటుగా బ్రహ్మానందం బర్త్డే స్పెషల్ ప్రచురించారు.
ఇక 4 నుంచి 7వ పేజీ వరకు నందమూరి బాలకృష్ణ స్పెషల్ కవరేజ్ ప్రచురించారు. 8వ పేజీలో తండేల్ ఈవెంట్ కవరేజ్, 9వ పేజీలో సంక్రాంతికి వస్తున్నాం పోస్టర్ ప్రచురించారు. ఇక సెంటర్ స్ప్రెడ్ 10-11 పేజీలో జాన్ కుకెన్తో సురేష్ కొండేటి ఇంటర్వ్యూను ప్రచురించారు. 12వ పేజీలో సింగపూర్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల కవరేజ్ను ప్రచురించారు. ఇక 13వ పేజీలో ఎక్స్పీరియం ఓపెనింగ్లో చిరంజీవి కామెంట్స్, కన్నప్ప ప్రభాస్ లుక్ గురించి, బాబీ డియోల్ లుక్ వార్తల గురించి, 14వ పేజీలో లైలా సాంగ్ లాంచ్ ఈవెంట్ కవరేజ్ ప్రచురించారు. 15వ పేజీలో మదగజరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రచురించారు. 16వ పేజీలో మావుల్లమ్మ జాతరలో సురేష్ కొండేటి మ్యాటర్ ప్రచురించారు. 17వ పేజీలో గుజరాత్ సీఎంను మంచు మోహన్ బాబు కలిసిన వార్త, మజాకా సాంగ్ లాంచ్, టీవీ ఆర్టిస్ట్ ఎన్నికల గురించి హరి ప్యానెల్ మేనిఫెస్టో ప్రచురించారు. 18వ పేజీలో ఈ వారం రాశి ఫలాలతో పాటు ప్రేమిస్తావా ట్రైలర్ రిలీజ్ న్యూస్, మాలవిక కొత్త సినిమా వార్త ప్రచురించారు. 19వ పేజీలో భైరవం పోస్టర్ ప్రచురించగా 20వ పేజీలో తండేల్ సినిమా పోస్టర్ ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.